హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ అనుకుంటా. సో నిన్న సీజన్ లాంచ్ అయిపోయింది కదా, సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ అని. సో చాలామందికి ఏంటంటే ఆ సెలబ్రిటీలను ఎందుకు పెట్టిరా నాయన, ఇంకో చాలామందిని జమ చేసి కామనర్సే పెట్టేస్తే బాగుండేదేమో బిగ్ బాస్ సీజన్ అయిన ఒపీనియన్ ఉంది. బట్ ఈరోజు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సో వారితో చర్చిద్దాం. హలో సార్, నమస్తే, ఎలా ఉన్నారు సార్? నిన్న గ్రహణం ఎలాగూ చూసారా సార్? ఎపిసోడ్ ఖాళీ ఉన్నారా నిన్న? ఓకే, ఎలా అనిపించింది బిగ్ బాస్ వర్సెస్ కామనర్స్? ఫస్ట్ అగ్ని పరీక్ష వాళ్ళందరూ వచ్చిన తర్వాత నాగార్జున గారు వాళ్ళందరినీ పలకరించిన తీరు బాగుంది. వాళ్ళకు కూడా అదే కళ, ఒకసారి కలిస్తే బాగుండని. అంతకుముందు బిగ్ బాస్ హౌస్లోకి నాగార్జున గారిని పంపించి మొత్తం అదంతా చూపించిన విధానము బాగుంది. అండ్ 2 houses అని చెప్పిన తీరు, తర్వాత అసలు సరే ఇంకా కంటెస్టెంట్లు ఎవరు వెళ్తారో చూద్దాం అనే క్రమంలో ఇద్దరు సెలబ్రిటీలు ఒక కామనర్, ఇద్దరు సెలబ్రిటీలు ఒక కామనర్ అలా 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 పంపించేశారు. నవ్వు తనూజ వచ్చినా కూడా, లేదా ఫ్లోరా షైని వచ్చినా, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు సంజన గల్రాని వచ్చిన, సృష్టి వర్మ వచ్చిన, సుమన్ శెట్టి వచ్చిన, భరణి గారు వచ్చిన, ఆ రాము రాథోడ్ అబ్బాయి వచ్చిన, ఇమాన్యుయల్ లాంటి అబ్బాయిలు, వీళ్ళందరూ కూడా సెలబ్రిటీ స్టేటస్లో వచ్చారు. నవ్వు అగైన్ కామనర్స్గా మనకు ఆల్రెడీ అగ్ని పరీక్ష ద్వారా ఒక 13 మందిని పిక్ చేసి వాళ్ళల్లో కొంతమందిని పంపిస్తామని ఒక 5 members పంపించారు కదా. ఓవరాల్గా ఏంటంటే వీళ్ళని కూడా 9 మందిని పంపిస్తే బాగుండు అనిపించింది. మొత్తం కామనర్స్నే పంపినా కూడా షో రన్ అవ్వచ్చు, కానీ అప్పుడు అగ్ని పరీక్షకి వాల్యూ ఉండదు. నువ్వు అగ్ని పరీక్ష చేసి 13 మందిని చేసినప్పుడు ఇంకొంచెం కుదించి జస్ట్ ఎంత ఇంకొక 4 కుదించేసి 9 మందిని పంపిస్తే చాలా బాగుండేది. ఇప్పుడు దాంట్లో కూడా లీస్ట్ 4 members ఉంటారు కదా, 9+9 ఒక ఇదిగా ఉంటే అప్పుడు ఈ ఇంట్లో ఆ ఇంట్లో నువ్వు 2 houses పెట్టినప్పుడు అలా పెట్టుకోవచ్చు, మంచిగానే ఉండు. బట్ ఏమో మరి వీళ్ళ స్ట్రాటజీ ఏంటో వీళ్ళేం ఫాలో అయ్యారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రెషర్స్ ఎలా ఉంటాయి అంటే, మీకు అన్ని స్పాన్సర్స్ వచ్చినప్పుడు కూడా సెలబ్రిటీస్ ఉండాలి కదా కొంతమంది, ఒక హీరోయిన్ ఆర్ హీరో. ఇప్పుడు ఫేడ్ అవుట్ హీరో ఎవరు లేరు, హీరోయిన్స్ వచ్చారు ఇద్దరు. హీరోయిన్ సంజన వచ్చింది, సీనియరే. ఫ్లోరా షైని సీనియరే. తనుజ సీరియల్ నుంచి వచ్చింది. ఒక హీరోయిన్ ఒక హీరో అయితే లేరుగా మనకి, లేరు. వాళ్ళు వచ్చినా బాగుండేది. అంటే బికాస్ వాళ్ళు ప్రమోట్ సమ్ బ్రాండ్స్. ఇప్పుడు ఫ్లోరా షైని దిగడం కార్ని ప్రమోట్ చేసింది. అలాగే ఇంకో కంటెస్టెంట్ దిగడం కూడా కార్ని ప్రమోట్ చేశారు. ఆ కార్ని 2-3 చేత ప్రమోట్ చేయించారు. దాని ముందు నుంచి కింద నుంచి పైకి అటు ఇటు చూపించేసి అట్లా వాడారు. పైగా ఫ్లోరాకి 2 అడ్వాంటేజ్లు. ఒక అడ్వాంటేజ్ అంటే ఆవిడని నమ్ముకొని ఒక బ్రాండ్ వాడు ప్రమోట్ చేసుకున్నాడు, ఏవి వేశారు, పాటేశారు. ఇది కూడా అడ్వాంటేజే కదా. సో ఇట్లా కొంతమందికి ఉన్న ఎలివేషన్ అంటే ప్రమోటర్స్ ఎవరైతే వెనకాల లోగోలు వేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు అడుగుతారు ఎవరున్నారండి ఏంటి అది ఇది అని. అట్లా నువ్వు చక్కగా సెలెక్ట్ చేసి బ్యాలెన్స్ చేసినా బాగుండేది. బట్ ఏదో కొంచెం అనిపించింది అంతే. సార్ ఇప్పుడు కామనర్స్లో 5 members పెట్టారు కదా, సో ఫెయిర్ అనిపించిందా మొత్తం అందులో పెట్టిన వాళ్ళని? ఏమైనా అన్ఫేర్ అనిపించిందా? ఫెయిర్ అన్ఫేర్ ఇన్ సెన్స్ దమ్ము శ్రీజని అసలు అందరూ రెడ్ ఇచ్చేసి ఇరిటేషన్ యాక్ ఇది చూసిన వాళ్ళు కూడా అలాగే అన్నారు. ఫస్ట్ సడన్గా రాగానే ఏంటి ఇంత అతి చేస్తుంది అని. నవదీప్ అది పట్టుకున్నాడు. కొంతమందికి ఈ అతే కావాలి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇన్స్టాలో క్రిన్జ్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో మేబీ అలా ఏమన్నా షైన్ అవుద్దా అని అనేసరికి ఆ ఫస్ట్ ఎపిసోడే ఆవిడ అలా ఉంది, తర్వాత తను అలా లేదు. తర్వాత స్ట్రాటజిక్గా గేమ్స్ ఆడుతుంది. నాకు నిన్న కూడా తన గేమ్ నచ్చింది. ఏమని బట్టలు ఉతికేదో అంట్లు తోమేదో ఈవిడకి ఇస్తున్నావు, ఆ పిల్లోడికి ఎందుకు ఇచ్చావు, ఈవిడకి ఇవ్వలేదు అని స్ట్రాటజీ. ఈ అమ్మాయి ఆల్రెడీ 2 పిల్లల తల్లి, ఇంట్లో వాళ్ళ బట్టలు ఉతకడము అంట్లు తోమడం ఆల్రెడీ అలవాటే కదా. నువ్వు ఇచ్చే ఏముంది మనీలే కదా అని తోమేస్తుంది. ఆ పిల్లోడికి అలవాటు ఉండొచ్చు ఉండకపోవచ్చు. పైగా యంగ్ అబ్బాయి, మొన్నే ఫేమస్ అయ్యాడు. సో చూద్దాం అతను ఎలా చేస్తాడో అని ఇచ్చాను అనేది. దట్ వాస్ గుడ్ కదా. సో స్ట్రాటజికల్గా షీ ఈజ్ ప్లేయింగ్ గుడ్. అండ్ నెక్స్ట్ అబ్బాయి, బిజినెస్ అబ్బాయి, ఫోర్బ్స్ 30 ఆయన పేరు, తనంతావా ఓకే ఒక బిజినెస్ పర్సన్ లాగా. ఇప్పటివరకు ఒక బిజినెస్ పర్సన్స్ ఎవరు లేరుగా మనకి నార్మల్గా హౌస్లో. ఇంతకుముందు వచ్చిన వాళ్ళల్లో సింగర్లు, డాన్సర్లను చూసాము, కొరియోగ్రాఫర్లను వాళ్ళని చూసాం, కానీ ఒక బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటూ ఒక బిజినెస్ మ్యాన్ని చూడాలి. మోడల్స్ని కూడా చూసాం.
మేబీ ఇతనిలో ఏముందో చూద్దాం, ఏమైనా నేర్చుకునే అంశాలు అంటే ఉంటాయి. యాక్చువల్గా ఈ మనీష్ అనే వ్యక్తి అన్నిట్లలో ఫ్లాప్, టాస్క్లో ఫ్లాప్, అన్నిట్లలో ఫ్లాప్, లాస్ట్లో ఏదో ఒక గేమ్ ఏదో విన్నాడు. సో ఇటు కట్ చేస్తే నాగకి 2 స్టార్స్ వచ్చాయి, టీమ్ లీడ్ కూడా అయ్యాడు తన అగ్ని పరీక్షలో. సో తినని పక్కన పెట్టేసి తనని తీసుకోవడానికి రీజన్ ఏంటంటారు? నాగా కంటే ఈ అబ్బాయి కంటెంట్ ఇవ్వగలడు, ఎంటర్టైన్ చేయగలడు. ఓకే. నాగాకి కంటెంట్ ఎంటర్టైన్మెంట్ ఉండదు. నువ్వు ఇచ్చింది గెలవాలా ఓడాలా అనేది అంతవరకు ఉంటుంది. హీ కెన్ ప్లే సమ్ స్ట్రాటజీ. సో అందుకని చెప్పేసి ఈయన తీసుకున్నారు. ఓకే. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చూసారు కదా ఆల్రెడీ. సో గుడ్. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ఈరోజు నామినేషన్లను బట్టి ఎప్పుడైనా సరే ఫస్ట్ నామినేషన్లను బట్టే ఎవరు ఏంటనేది అర్థమవుతుంది. అలాంటి ఫస్ట్ నామినేషన్లు క్రియేట్ చేసిన మ్యాజిక్లు చాలా ఉన్నాయి. సీజన్ 2లో ఒక అబ్బాయికి ఆర్మీ ఏర్పడింది కూడా కంట్లో నిమ్మకాయ పిండినందుకే. అవును. అవునా? నెక్స్ట్ ఒరే నువ్వు ఎంత నీ బతికెంత అని అమర్దీప్ అన్నందుకే ఇంకో అబ్బాయిని విన్నర్ అయ్యాడు. నీకు అర్థమైంది? ఆ ఫస్ట్ డే నువ్వు మాట్లాడే తీరు తెన్ను పట్టే తర్వాత ఈ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. సో ఈ రోజు నామినేషన్స్ అంటే ఊరికే నామినేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను పొద్దున్న లేసి నేను నవ్వాను, నన్ను చూసి నవ్వలేదు, అందుకే నేను నామినేట్ చేశాను. నేను స్పూన్ అడుగుతాను, నువ్వు ఇవ్వలేదు. బాత్రూమ్ దగ్గర నా కుర్చీ మీద నీ టవల్ ఆరేసావు, నా బెడ్ మీద నీ షూస్ పెట్టావు, నువ్వు ఆ టిష్యూ పేపర్లు అక్కడ పడేస్తున్నావు. ఇట్లాంటి చిత్క పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఒక మంచి ఇది తీసుకొని కావాలని గొడవ పెట్టుకొని నామినేట్ చేయొచ్చు, అది స్ట్రాటజీగా ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఇష్యూని బాగా ఫోకస్ చేసి నామినేషన్ ఈజ్ నథింగ్ బట్ హౌస్లో నీకు ఉండే అర్హత లేదు, నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఒక బలమైన రీజన్స్ ఉండాలి. వాడు ఎందుకు ఉండొద్దు అక్కడ, నువ్వెందుకు ఉండాలి, వాళ్ళు ఎందుకు ఉండొద్దు, నీలో ఉన్నది ఏంటి వాళ్ళలో లేనిది ఏంటి అనేది చెప్పాలి. అది పర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ చేయగలిగితే ఆ నామినేషన్స్ ఫెయిర్గా ఉంటాయి. ఈరోజు ఉంటుంది, చూడాలి. మేబీ లేటెస్ట్గా వచ్చిన ప్రోమోలో కూడా మన మాస్క్ మ్యాన్ హరీష్ ఎక్కువ ఫొటేజ్ దొబ్బేస్తున్నట్టు కనిపిస్తుంది. ఐ మీన్ అంటే ఎక్కువ ఫొటేజ్లో కనిపిస్తుంది. అంటే ఇన్నాళ్ళు మాస్క్ వెనకాల బతికి ఒకసారి తీసేసరికి ఓవర్గా ఫోకస్ అవ్వాలన్న ఇంటెన్షన్ ఉంటుందిలే. అదేం అంటే లైక్ శ్రీలక్ష్మి గారికి ఒక సినిమాలో అబ్బతబ్బ జబ్బా ఉంటుంది. అవునా? సడన్గా గొంతు ఏదో చేసి మాటల్లో తెప్పించేసరికి గడగడ మాట్లాడేస్తూ ఉంటుంది. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టు మేబీ ఇతను ఆ కేటగిరీలో అయ్యారు. అంటే అగ్ని పరీక్ష స్టార్టింగ్ నుంచి కూడా తను అలాగే ఉన్నారు కదా. అదే అప్పుడు ఏదో నాకు అబ్బాయి మాట్లాడాలి తీరు తెన్ను అయితే నాకు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏది నచ్చల. అంటే అవతలో ఏదో అనడానికే ట్రై చేస్తున్నాడే తప్పితే అది ఎంతవరకు ఫేర్ అన్ఫేర్ అనే ఆలోచనలు కూడా అతనికి లేవు. ఏమో కొంచెం అసలు అగ్ని పరీక్ష నుంచి వీళ్ళనే ఎందుకు తెచ్చారు, ఇంకా ఉన్నారు మంచి వాళ్ళు. డోంట్ నో, చూద్దాం. మేబీ ఎవరన్నా వైల్డ్ కార్డ్ ద్వారా వీళ్ళని మళ్ళీ పంపించే అవకాశం ఉందా అనేది. అండ్ ఇంకొకటి, యూట్యూబ్లో ఆల్రెడీ రివ్యూస్ మీరు చూస్తూనే ఉంటారు. ఆల్రెడీ పోల్స్ పెట్టేశారు, ఇది పెట్టేశారు. సుమన్ శెట్టి గారు ఫస్ట్ వీక్లో అవుట్ అని చెప్పేసి ఆల్రెడీ పోల్స్ స్టార్ట్ చేసినారు. నామినేషన్స్ అవ్వలేదు, ఇంకా అవ్వలేదు. సో వీళ్ళు ఆల్రెడీ ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే మిడ్ నైట్ ముచ్చట్లు ఉంటాయి కదా, అవి చూసేసి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు గారు ఫస్ట్ వీక్ ఎవరు అవుట్ అవుతారు అని చెప్పేసి. అది అట్లా ఉంది. అంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ ఫస్ట్ వీక్ గెంటేసింది మనం చూసాం. హేమ గారిని గెంటేశారు, మహామహుల్ని గెంటేశారమ్మా, హస్బెండ్ చాలా మందిని, కళ్యాణి హస్బెండ్, ఇట్లా చాలా మందిని గెంటేశారు. జ్యోతికి ఏం తక్కువ, అభినేశ్రీకి ఏం తక్కువ. ఇలా వెళ్ళిన వాళ్ళని చాలా మందిని చూసాం ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు. కానీ దరిద్రం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ వీక్ కిచెన్ లోకి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకు వచ్చు, వంట వచ్చు కాబట్టి వెళ్తారు. వీళ్ళేమో అది కావాలని ఏదో చేస్తున్నారు అనుకుంటారు. ఇట్ హ్యాపెన్స్. కిచెన్ ఏంటంటే సింపతి ఎక్కువ. నువ్వు అంట్లు కడిగినా అయ్యి పాప మనం తిన్నవన్నీ వాడికి అడుగుతున్నాడు. కానీ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు కిచెన్ లో ఉన్నావు అని చెప్పేసి నామినేషన్స్ అది కూడా వేస్తారు, అట్లా కూడా వేస్తారు. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ గేమ్ నువ్వు జనాల్ని కాదు ఎంటర్టైన్ చేయాల్సింది, మెప్పించాల్సింది. నువ్వు హౌస్ మేట్స్ ని మెప్పించాలి. హౌస్ మేట్స్ ని మెప్పిస్తే నేను నామినేట్ చేయడేవాడు. నువ్వు నామినేషన్కి వస్తే కదా ఎలిమినేట్ అవుతావు. ఆట సందీప్ చేశాడు లాస్ట్ టైం అలాగే. హౌస్ వాళ్ళతో బాగుంటాడు, ఎప్పుడు నామినేషన్కి వస్తే గెంటేద్దామని బయట వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి. అట్లా స్ట్రాటజీ. కానీ సడన్ గా కూడా నామినేట్ అయితే ఓట్స్ పడవు కదా సార్. ఫస్ట్ నుంచి నామినేషన్లు ఉంటేనే జనాలకు కూడా అలవాటు అవుతాయి. కానీ ఆ నామినేషన్ అన్ఫేర్ ఫేర్లు కూడా ఉంటాయి. నువ్వు హౌస్ మేట్స్ బాగా చేసుకుంటూ అట్లాగే జనాల్ని కూడా ఎంటర్టైన్ చేసుకుంటూ రావడం అనేది చాలా గ్రేట్. అలా ఉంటే యూ కెన్. మేబీ చూద్దాం ఈరోజు నామినేషన్స్ అయిన తర్వాత ఏం జరుగుతుందో. సో థ్యాంక్ యూ సార్.